ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తివంతమైన ఫైటర్ జెట్లు మావే అంటారు. మా ఫైటర్ జెట్ని పట్టుకోవడం ప్రపంచంలో ఏ రాడార్ వల్ల కాదు అంటాడు. మావి భీకరమైనటువంటి వస్తు సామాగ్రి, ఎంత దేశాన్నైనా కూల్చగలం. మా ఒక ఫైటర్ జెట్టు కొన్ని దేశాల ఆర్థిక స్థితిగతులు కూడా మార్చేయగలదు అని బీరాలు పలుకుతూ ఉంటాడు. కట్ చేస్తే అమెరికా యుద్ధ విమానం, నేనంతా మాట్లాడుతుంది అమెరికా F-35 గురించి. సో వీటి దమ్ము గురించి వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కదా, ఇవి అట్ట ముక్కల కంటే హీనం అనేది కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాట. ఇరాన్ ఇప్పుడు ప్రతీకార దాడులు చేస్తూ ఉంది. ప్రపంచంలో శక్తివంతంగా చెప్పుకుంటున్నటువంటి ఒక దేశం. మరి అవునా కాదు నాకైతే తెలియదు. యుద్ధ విమానాలని సైతం ఇప్పుడు వాటికి సంబంధించి కూల్చేస్తూ ఉంది. ప్రపంచ దేశాలు పెద్దన్నగా భావించేటువంటి అమెరికా రక్షణ రంగం భద్రతపై ఇప్పుడు అనుమానాలు వచ్చాయి. అమెరికా యుద్ధ విమానాలని కూల్చేసినటువంటి ఇరాన్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతూ ఉంది. ఇరాన్ అమెరికా మధ్య యుద్ధంలో భాగంగా అమెరికాకు చెందినటువంటి F-15 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేసింది. ఆ తర్వాత యుఎస్ A-10th వార్త్హోగ్ అటాక్ అనే యుద్ధ విమానాన్ని సైతం కూల్చేసింది ఇరాను. అయితే ఈ ప్రమాదంలో 2 పైలట్లు అయితే సురక్షితంగా బయటపడ్డారు. ఇలాంటి క్రమంలోనే వీళ్ళు ఇరాన్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇవి అట్ట మొక్కల కంటే హీనం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. వీళ్ళ దగ్గర కనుక S-500 కావచ్చు, S-400 కావచ్చు, ఒక 5-10 ఉండుంటే కనుక అసలు ఈ పాటికి అమెరికా అనేది గ్రౌండ్లో కూడా అడుగు పెట్టేది కాదనేది కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాట. మొత్తానికైతే ఈ F-35లు, F-10లు ఇవన్నీ కూడా F-15లు అన్నీ కూడా హట్ట మొక్కలతో సమానం అనేది ఇరాన్ చెప్పుకుంటున్నటువంటి మాట.